భక్తుడు సిద్ధయ్య గారికి ఉయ్యాల పాట సందర్భంగా 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి సకల సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదరులారా, అదేవిధంగా కాకర్ల పెద్దలకు అనే భక్తుడు సిద్ధయ్య గారికి ఉయ్యాల పాట సందర్భంగా ఈ పవిత్రమైన పండగ రోజున ఆయన కష్టార్జితంగా ప్రేమతో భక్తితో 500 రూపాయలు సిద్ధయ్య గారికి కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి సకల సంపదలు ఆరోగ్యము ఐశ్వర్యం పాడి పంటలిచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. జై హింద్. సోదరులారా, పోయినప్పటి భక్తుడు సిద్ధయ్య గారికి 50 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదరులారా, కళాకారులారా, కురువల్లి శీను అనే భక్తుడు సిద్ధయ్య గారికి ఈ ఉయ్యాల పాట సందర్భంగా 216 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదరులారా, అదేవిధంగా రామాంజనేయుని భక్తుడు కూడా సిద్ధయ్య గారికి 50 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. కమ్మల హనుమన్న
కొడుకు రంగస్వామి అనే భక్తుడు శివయ్య గారికి ఈ ఉయ్యాల పాట సందర్భంగా ఆయన కష్టార్జితంగా ప్రేమతో భక్తితో ఈ పవిత్రమైన పండుగ రోజున శివయ్య గారికి 500 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యము ఐశ్వర్యమిచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. చదువున్నారా? ఎట్లం శివానంద అనే భక్తుడు, అదేవిధంగా ఎట్లం నాగరత్నం అనే భక్తులు కూడా 20 కలిసి సిద్ధయ్య గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పాటి పంటలు ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాము. చదువున్నారా? అదేవిధంగా తక్కడి గోవిందప్ప అనే భక్తుడు సిద్ధయ్య గారికి 200 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తులు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి సకల సంపదలు ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదర సోదరులారా, నేష రామనాథ్ అనే భక్తుడు సిద్ధయ్య గారికి ఈ పవిత్రమైన పండుగ రోజున ప్రేమతో భక్తితో ఆయన కూడా సిద్ధయ్య గారికి 500 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యము ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. జై సోదరులారా, కళాకారులారా, కేసరి లక్ష్మీదేవి లక్ష్మణ 20 కలిసి సిద్ధయ్య గారికి ఈ పవిత్రమైన పండుగ రోజున ఉయ్యాల పాట సందర్భంగా 500 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తులు వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యము ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. అదేవిధంగా కాకర లక్ష్మీదేవి అనే భక్తురాలు సిద్ధయ్య గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తురాలు ఆమెకు ఆమె కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరోగ్యము ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదరులారా, కళాకారులారా, కురువ ఎక్కన్న రంగస్వామి 20 కలిసి సిద్ధయ్య గారికి ఈ పవిత్రమైన పండుగ రోజున 500 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తులు వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి సకల సంపదలు పాడి పంటలు ఆరోగ్యం ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాము. అదేవిధంగా కొత్తపట్టు రామాంజనేయులు అనే భక్తుడు కూడా సిద్ధయ్య గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. ఆ భక్తుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరోగ్యము ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. సోదరులారా, కళాకారులారా, పేట
ఎక్కమ్మనే భక్తురాలు ఉడక సిద్ధయ్య గారికి ఆమె కష్టార్జితంగా ప్రేమతో భక్తితో 200 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నది ఆ భక్తురాలు. ఆమెకు ఆమె కుటుంబానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి పాడి పంటను ఆరోగ్యమైశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక భక్తుడికి పేరుని చెప్పి ప్రేమతో 100 రూపాయలు సిద్ధయ్య గారికి కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరోగ్యం ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతుంది. అదేవిధంగా కురువ రామచంద్ర అనే భక్తుడు కూడా సిద్ధయ్య గారికి 200 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. ఆయనకు ఆయన కుటుంబానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యం ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. చదువుకున్నారా? కొందరు గ్రామస్తులు శంకరన్న భక్తుడు సిద్ధయ్య గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నాడు ఆ భక్తుడు. వారి కుటుంబానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి పాడి పంటలు ఆరోగ్యం ఐశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను.
మందిలో చేరి నీ జన్మ తరింపజేసుకున్నాము. ఎచ్చటి మీ పలుకులు. ఆహా, ఇది ఏమి పరీక్ష? సాధురూపములు నాతో మాట్లాడినది శ్రీ వీర బ్రహ్మ గురుదేవుడే కానీ వేరు కాదు. నేనెంత కలబడితే ఈ ఆకాశవాణి పలుకులు ఆ దేవదేవునికి కాన నేను ఈ క్షణమున వెతికాను శరణి వేడుట మహాత్మా చేసినానా ఇదిగో ఇప్పుడే వచ్చుతున్నాను. సోదరులారా, కళాకారులారా, ఒట్ల శరవయ్య భక్తుడు సిద్ధయ్య గారికి ఈ పాట ముగింపులో 110 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు ఆ భక్తుడు. వారికి వారి కుటుంబానికి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద శ్రీ విశ్వకర్మ భగవానుని కృపచేత మన సంసార బాధ్యతలు నీవు తీరిపోయినవి. నేటి నుండి మనం ఈ మఠమునందు నిశ్చింతముగా నుండి భగవన్నామ సంకీర్తన చేసుకున్నట్టు మన జన్మ తరింపజేసుకున్నాము దేవి. అవును నాథ, మన కాంతార్థములన్నీ నేటికి సఫలమాయను. నమో నమో జగద్గురు పాదపద్మములు. దీర్ఘాయవస్తు నాయనలారా అలా కూర్చోము. తండ్రి భక్త పాలక, మన భక్త బృందములలో ఒకసారి కాలజ్ఞానులకై కుతూహలై ప్రార్థిస్తున్నాము. తండ్రి కథాలను వినిపించమని పాడతాను. అలాగే తెలియదు నిర్మల తృప్తులై వినండి.
రహస్యం తెలిపేదాను వినండి. మీరు వెళ్ళిరండి నాయన. అదిగో సభామధ్యమున సింహాసనపై కూర్చున్న మహానుభావుడే వీరబ్రహ్మపురుడే కాబోలు. ఆహా, ఏమో మనోహరంబగు దివ్యాకృతి, నా జన్మ శుక్రుత ఫల విశేషము. సహస్రాక్షుడైన నేనేంద్రుడు కూడా చూడడాలన్నట్టి కోటి సూర్యుల పంక్తిని ధిక్కరించి ఆ ఇంద్రుని నన్ను తరింపజేయమని ఇదే ప్రార్థించగా
పసితనముల నుండే ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడే. ఓహో పరమేశ్వర అవతారమా కానిము యథార్థముగా విచారించినయే నేను. బాలక నీ వివరము ఇచ్చడుకు లాగత్తమేమి, నీ తల్లిదండ్రులు, నీ కులగోత్రము, నీ జన్మస్థలము సవిస్తారముగా తెలియజేయము. ఆరుబిడ్డలు మాయా కల్పితమైన కళ్ళ సంసారమునే సాగరంలో ఈతజాలకెళ్ళి మిమ్మాశ్రయించింది. నీ శరణ్యమే నా జీవితం నీకని చెప్పులను నీ శరణములో విడవజాలను.
వెళ్ళి వచ్చేదను.
అయ్యో సిద్ధ, నీవు పెరిగి పెద్దవాడవే మా ముసలి తండ్రుల గంజేను పోసి మా ప్రాణులు కాపాడుతామని కొండంత ఆశతో జీవించేది. ఎంత అన్యాయం చేసింది ఆయన. ఇంటికి ఎలా పోదును? అల్లా, ఎందుకు ఇంత కఠిన పరీక్ష? నీకేం ఆపే దయ తప్పినా మాకింకా ఎవరు గది. కన్న కొడుకు కనపడినప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనమని నేను ఎందుకు ఊరు వేసుకుంటున్నావు? ఆత్మహత్య మహాపాతం కదా నాయన. నీకొచ్చిన కష్టమేమో తెలుసు, మా చేతనైన సహాయం చేస్తాను. ఏమిటి నిజంగా సహాయం చేస్తారా స్వామి? తెలుపు నాయన, నీకొచ్చిన కష్టమేమో. అటులైనా చెప్తాను వినండి. మాకు పిల్లలని బాగా చేత మీకు వేసి వేసి కొన్ని అల్లాసాములుగా చెప్తాను. కీముకి అల్లాడిపోతుంది, కానీ ఒక పిల్ల కూడా పుట్టలేదు. ఇట్లుండగా మా బ్రాహ్మణులకు ఒక చిత్ర పురుషుడు వచ్చింది. ఆయన కొందరికి కోరిన కోరికలు తీర్చుకునేది. అది విని మా ఆడవాళ్ళు ఆ స్వామి దగ్గరికి పోయి, స్వామి మాకు ఒక కుమారుని ప్రసాదించమని కోరుకోగా, అప్పుడు ఆయన మాకు దయ చూసి ఒక్క పుత్రుడు పుట్టినట్టుగా వరంగా కొన్నాళ్ళకు ఒక కొడుకు పుట్టింది. ఈ లేక లేక కలిగిన కొడుకును ఎంతో ముద్దుగా సాగుతుంది. కానీ వాడు మా మతమునికి దిక్కని ఎంతో దేవుళ్ళను కొలుస్తూ ఉంటే మా మతమని చూసి మాకు ఈ కులం నుండి బేట పెట్టాలని అనుకుంటుంటే నేను అది విని నా కొడుకుని ఇంటికి పిలిచి, నాయన నీవు ఎందుకు దేవుళ్ళను కొలుస్తూ ఉంటే మన మతమని చూసినారంట. కానీ నీవు రేపటి నుంచి ఇంటి దేవాలయానికి పోక మసీదుకు పోయి కొంచెం గట్టిగా అందుకు వాడు మాకి మోసం చేసి ఎక్కడికో పోయినాడు. తిరిగి బేజారైతుంది స్వామి. గొప్ప బుద్ధిమంతుడు. దానికి సుమారు 12 సంవత్సరములు, చక్కని ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, మురుగాటి చేతులు, ఎర్రగా దండపడులాగా ఉంటాడు. అక్కడి ముద్దుల కొడుకులు మాటలతో తిట్టి నా చేతులాగా పోగొట్టుకున్నాడు. మీకు ఎక్కడైనా కనిపించినాడేమో తెలియండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. వాడి ఒడికి తెలిసే వరకు నాకు తృప్తి ఉండదు. వాడు దొరకని కారణము నా వదిలేసుకొని ఉండగా మీకు వచ్చి నా ప్రాణులు కాపాడినాడు. త్వరగా వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యా, నీ గాథంతా తెలిసినది, కానీ నీవెవరో మాకు తెలుపనైతివి. నేను ముడిమల గ్రామవాసిని, దూదకుల పీర్ సాహెబ్ నా పేరు. నీ కుమారుని పేరు సిద్ధయ్య స్వామి. ఓహో, సిద్ధుని తండ్రివా నీవు? అవును స్వామి. త్వరగా వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. పీరు సాహెబ్, నీవు భయం చెందకము. నీ కుమారుడు మహాసుజ్ఞాని. నీవు చాలా అదృష్టవంతుడవు. అట్టి పరమ పవిత్రుడు నీకు పుత్రుడిగా పుట్టినాడంటే మహా ఆశ్చర్యముగా ఉన్నది. పడకయ్యా, అలాగే తెలిపేదను. ఇచ్చటకు సమీపంలో ఉన్న కందిమల్లైపల్లెలో దైవాంశ సంభూతులైన శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు చేరి ఉన్నాడు. బ్రతికి తిని స్వామి, బ్రతికి తిని మేమేమో ఎన్నటికీ మరవగలను. ఎందుకంటే నా కుమారుడు బ్రతికిన్నాడు. ఏమైనాడని వారికి సచ్చిన పిల్లలకి కరువైపోతుంది. అయితే నేను ఎప్పుడో వేపించుకోవచ్చా? నీవు ఒట్టి వెరగాని వల్లే ఉన్నావు. నీ కుమారుడు చేసిన నేరమేమి? జ్ఞాన మార్గం కొన్న నీ కుమారుడిని అడ్డంగా పెట్టకము. మరియు నీవు కూడా మేము తెలుపబో కొన్ని పెద్దల వాక్యములు విని నీ జన్మ తరింపజేసుకున్నాము.
స్వామి పోండి. వీరు సాహెబ్, నీ కుమారుడు అశాశ్వతమైన ఈ కలిమైన దాట తన పూర్వార్జిత సుకృత ఫల విశేషమున శ్రీ సద్గురు విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చేరి శాశ్వతమైనటువంటి జన్మరాజ్య పదవి కోరి ఉన్నాడు. కానా నీవు ఏమాత్రము తప్పుగా భావించక నీ కుమారునితో ముచ్చటగా మాట్లాడించి తనవి తీర చూసి తిరిగి నీ గృహమునకు వెడలిపోము. అట్లా చేసిన నీ కీర్తి జగమున శిరస్థాయిగా నిలుచును, మరియు నీ జన్మ కూడా పావనమగును. నీవు ఇంతకంటే ఇంకా ఏమి చేసినను లాభం లేదు. ఉన్న విషయం తెలిపి తిని ఇక ఇష్టం నాయన, నేను వెళ్తున్నాను. మంచిది, వెళ్ళినండి స్వామి, వెళ్ళినండి. ఊళ్ళో తిరిగి కోరిన తిండి తిని ఉద్యోగం పెంచుకొని సంతరాలంలో పడుకునే ఈ శాలల కేంద్ర పిల్లల బాధ, తల్లిదండ్రులకు తెచ్చి కొడుకులను పోగొట్టుకున్న బాధ. మీ శాపల మాటలు పట్టి చూస్తే నేను ఇప్పుడు కందిమల్లాపల్లకు వెళ్ళి నా కుమారుడిని ఇంటికి రమ్మని పిలిచిన రాడని విషయము తెలిపేది. అవ్వా, నేను ఇప్పుడు ఏమి చేయను? అరే దీనికి ఇంతసేపు ఆలోచన ఎందుకు? ఇప్పుడు పనుపాలన చేసేవాడు మా వాడిగా కడప నవాబు గారికి ఇంట్లో ఒక అర్జును రాసి తర్వాత నా కొడుకును తీసుకొని వచ్చుడికై ప్రయత్నించేదా. అరే अच्छा पेन्नु है। अच्छा पेन्नु नहीं लेगा। అరే ఇది ఎక్కడ రాస్తుంది? రెండు దిక్కులు రాసా. రెండు దిక్కులు రాస్తుందా? రెండు దిక్కులు రాసా. కిందికి రాస్తుందా పైకి రాస్తుందా? కిందికి రాసాలి. కిందికి రాస్తుంది. అచ్చా అచ్చా. శ్రీ 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 కడప సంస్థాన అధ్యక్షులైన నవాబు గారి ఢిల్లీశ్వరుని సన్నిధికి వీళ్ళు తమ విజయుడు దూదే కూడా పేర్చారు. అరే ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు తారీఖు 33. అదే తారీఖు ఎక్కడైనా 33 ఉంటుందా? అరే అచ్చా తారీఖు. अच्छा तारीख को अच्छा तारीख अच्छा तारीख दबाने దీనికి ఎక్కడైనా తారీఖు 33 డెబ్బయ్యారు. తారీఖు ఎక్కడైనా పేరుపోతుందా? అరే అచ్చా తారీఖు. अच्छा तारीख डबल అబ్బాయికి మట్కపించి వడ్డీ మట్కపించి మట్కాలు గుంటలు జట్కాలు కోరుకుంటున్నారు. మనకేళ మట్కాలు పోగా అచ్చా తారీఖు చెప్పు. अच्छा तारीख को రెండు చేసుకో. అచ్చా 9 చేసుకో. రెండు కలుపుకో. అరే ఇది ఎవరు? ఇది సింహగిరి. అరే దీని పక్కలో దీని పక్కలో ఏది ఏరూరు. అరే దాని పక్కలో బెల్లోనా. బెల్లంలో ఎర్రటి డబ్బా ఉంటుంది చూసావా? చూశాను. దాంట్లో వేసిన వెలిగిత కడపన దాంట్లో ఉంటుంది. ఒరే దాన్ని వేస్తే పోతుంది కానీ ఆదోమ పెద్ద నది దాన్ని వేస్తే నేరుగా పోతాయి. ఊరిగా దాంట్లో దుద్దు కనుక నేరుగా పోతావు, కడపన దగ్గర పోతావు. నువ్వు రావు.